ప్రైజ్ అలాడ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు, శుభాలు. ఈ అనుదిన వాగ్దానం అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా మీరు మరింతగా బలపరచబడుతున్నారా? అయితే మీరు బలపరచబడతా ఉంటే తప్పకుండా ఈ పరిచర్యకు మీ వంతుగా సహకారం చేయండి. ఇంకా అనేక మందికి షేర్ చేయండి, వారు కూడా దేవుళ్ళు బలపరచబడతారు. ఈ దిన దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 28వ అధ్యాయం మొదటి వచనం. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా నుండెదరు. రుదోన్ బిడ్లరా, అడవిలో అనేక జంతువులు ఉంటాయి. అడవినికి రాజు దేన్ని సూచిస్తుందంటే సింహాన్ని మాత్రమే రాజుగా చూస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా? ఆ అడవిలో అనేకమైనటువంటి బలము కలిగినటువంటి ఏనుగులు ఉన్నాయి, అనేకమైనటువంటి దున్నలు ఉన్నాయి, అనేకమైనటువంటి ఎత్తుగలిగిన జిరాఫీలు ఉన్నాయి కదా. అయినప్పటికీ కూడా ఒక్క సింహాన్ని మాత్రమే అడవికి రారాజుగా పిలుస్తారు. ఎందుకో తెలుసా? ఆ సింహానికి ఉన్నటువంటి ఒకే ఒక విషయం తెలుసా? ఇదిగో వెనుకకు తిరగడం దానికి చేత కాదు. ప్రిదోన్ బిడ్లరా, దాని శక్తి సామర్థ్యాలు ఉన్నంత వరకు పోరాడుతుంది. శత్రువులను మాటు పెట్టి కింద పడగొట్టేంత వరకు ఆ సింహము వెనకడుగు వేయదు. అదే రీతిగా నీతిమంతులు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా వాళ్ళు అలా సింహం వల్లే ధైర్యంగా నిలబడతారు. ఎందుకు తెలుసా? నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును గనుక. ఈరోజు నువ్వు బ్రతుకుతున్నది నీతిమంతుల స్థితిలోనే కదా, మరి విశ్వాసం ద్వారానే కదా బ్రతికేది. అయితే నువ్వు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నువ్వు నిలబడి పోరాడే శక్తి నీలో ఉన్నది. ఎందుకంటే నువ్వు పట్టుకున్నది విశ్వాసం ద్వారా. విశ్వాసం కర్త అయినటువంటి దేవుని వైపు చూస్తూ కొనసాగిస్తూ ముందుకు సాగాలే కానీ ఆగిపోవడానికి కాదు. ప్రిదోన్ బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో విశ్వాసం కొదువుగా ఉన్నదా? ఆవగింజంత విశ్వాసం ఉండినా చాలంట. నీతిమంతునిగా బ్రతుకుతున్నటువంటి నీ జీవితంలో విశ్వాసం గనక కొరతగా ఉంటే తప్పకుండా నువ్వు పడిపోతావు. అయితే నీతిమంతుడు విశ్వాసం అనేటువంటి దాన్ని పట్టుకోగలిగితే సింహం వలె ధైర్యంగా ప్రతి సమస్యను ఎదుర్కొంటాడు. ఈరోజు చాలామంది జీవితాలలో ఏం జరుగుతుందంటే సమస్యలు రాగానే వెంటనే చనిపోవాలని ఆలోచన చేస్తున్నారు. కానీ దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, ఆత్మను ఆర్పకుడి. అనేక మంది జీవితాలు చేతులారా ఆత్మహత్యలు చేసుకొని వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. కారణం ఏంటి తెలుసా? దేవుని యందు విశ్వాసము లేక, వారి జీవితంలో ఆ కష్టాలతో శ్రమలతో పోరాడలేక ఇదిగో చేతగాక వెనక్కి తిరుగుతుంటున్నారు. ప్రిదోన్ బిడ్డలారా, కానీ దేవుడు అంటున్నాడు, మీరు రాజులైన యాచక సమూహం అని కదండి. ఈరోజు నీవు ఒక సింహం వలె నువ్వు పోరాడే స్థితిలోకి రావాలే కానీ చేతగాని వాళ్ళ చచ్చిపోయే స్థితిలోకి ఉండకూడదు. కాబట్టి ఈ దినాన నీవు తప్పకుండా ధైర్యముగా పోరాడే స్థితిలో నువ్వు ఉండాలని దేవుని వాగ్దానం తెలియజేస్తుంది. ఈరోజు అట్టి ధైర్యము దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్.